ఫ్రెండ్స్, ఈరోజు మనం లేయర్స్ గురించి తెలుసుకుందామండి. సో ఎప్పుడైతే నేను ఫైల్ ఓపెన్ అని ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను. సో ఏ ఇమేజ్ తీసుకోవాలి, ఇది తీసుకుంటానండి. ఓకే. సో క్యాన్సిల్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లేయర్ లాక్ అయి ఉంటుంది కదా, ఎప్పుడైతే డబుల్ క్లిక్ చేసేసి లేయర్ నేమ్ మార్చుకోవచ్చు అండి. ఇక్కడ ఇమేజ్ 1 అయితే పర్టికులర్ కలర్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ రెడ్ ఇస్తుందండి. ఇక్కడ మోడ్స్ ఏమైనా మార్చుకుంటే మార్చుకోవచ్చు, లేదంటే ఓకే. ఒపాసిటీ కూడా మార్చుకోవచ్చు. ఒపాసిటీ ఇక్కడ ఉంటుంది, లేదంటే పైన ఇక్కడ కూడా ఉంటుందండి. సో ఓకే చేశాను. చూడండి, ఇక్కడ రెడ్ కలర్గా మారిపోయిందా. ఇక్కడ నేమ్ కూడా మారిపోయింది. నేమ్ని మళ్ళీ మార్చాలంటే ఇప్పుడైతే ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తారో ఇమేజ్ 1 మీద, అప్పుడు మీరు నేమ్ మార్చుకోవచ్చు, ఇమేజ్ 2 అని ఇలా. ఓకే. సో ఈ ఐకాన్ ఏంటంటే విజిబిలిటీ అంటే లేయర్ది ఇది హైడ్ చేస్తుంది. మళ్ళీ కావాలనుకుంటే ఆన్ చేసుకోవాలి. ఇదండి. సో ఇక్కడ పైన కనిపిస్తుందా, ఇది లాక్ అండి. లాక్ చేస్తుంది లేయర్ క్లిక్ చేసేసుకొని అప్పుడు ఇమేజ్ నేమ్ చేయడానికి. ఇవే ఆప్షన్స్ ఇక్కడ కూడా ఉంటాయండి. సేమ్ లేయర్లో లేయర్ స్టైల్స్, ఇక్కడ అన్ని షో లేయర్స్, లాక్ లేయర్స్ ఇక్కడ ఉంది కదా, లాక్ అయిపోతుంది. సో ఇక్కడ లేయర్లో మీరు ఆల్రెడీ చూసారా, లాక్ లేయర్స్లో పర్టికులర్ ఆప్షన్స్ వస్తున్నాయండి. ఆల్ అంటే అన్ని ఇమేజ్ ట్రాన్స్పరెన్సీ పొజిషన్ ఇవన్నీ లాక్ అయిపోతాయి. ఈ ఆప్షన్స్ ఇక్కడ కూడా ఉన్నాయండి. ట్రాన్స్పరెన్సీ అంటే మీరు దాన్ని ట్రాన్స్పరెన్సీ తగ్గించడానికి వీలు ఉండదు. ఇంకా ఒపాసిటీ 0 ఇవి చేస్తాం కదా, అది వీలు కాకుండా లాక్ చేస్తుంది. అది ఇమేజ్కి ఏమైనా మోడిఫికేషన్ చేస్తారు కదా, బ్రైట్నెస్, కాంట్రాస్ట్ లెవెల్స్, దాన్ని లాక్ చేస్తుంది. పొజిషన్ని లాక్ చేస్తుంది. ప్రివెంట్ ఆర్ట్బోర్డ్ ఆటో నెక్స్ట్ అంటే ఆర్ట్బోర్డ్ని ఇంకా నెస్టెడ్ ఆర్ట్బోర్డ్స్ చేస్తాం కదా డూప్లికేట్ చేసి, అది కాకుండా చేస్తుంది అనమాట. సో ఇవన్నీ ఆప్షన్స్ మీకు ఇక్కడ పైన ఇవి కూడా ఉన్నాయండి. సేమ్ ఇవే ఆప్షన్స్ అవండి. ఇది పర్టికులర్ మనం లాక్ ఒకటే చేస్తాం. ఇప్పుడు ఒకటే చేయాలనుకుంటున్నాము, అది ఏ విధంగా చేస్తాం, సెలెక్ట్ చేసేసుకొని లేయర్కి వెళ్ళి లాక్ లేయర్స్ అనేసి ఇప్పుడు మనం ఒకటి ఖాళీ పొజిషన్ ఒకటే లాక్ చేద్దాం అనుకుంటాం. పొజిషన్ ఒకటి ట్రాన్స్పరెన్సీ పొజిషన్ ఒకటి లాక్ చేద్దామండి. ఓకేనా, ఓకే అంటాను. సో పొజిషన్ మూవ్ చేసుకోవడానికి వీలు కాదండి. ఇంకా వేరే ఏమైనా పని చేస్తున్నది, అడ్జస్ట్మెంట్కి వెళ్ళి కర్వ్స్ ఇవి పని చేస్తున్నాయి. సో అప్పుడు అవి కూడా లాక్ చేసుకోవాలంటే డబుల్ క్లిక్ కాదండి. ఎప్పుడైతే మీరు లేయర్కి వెళ్ళి లాక్ లేయర్స్, సో అన్నీ లాక్ చేసేస్తున్నాను ఆల్ అంటానండి. ఆల్ అంటే చూడండి, ఐకాన్స్ చూడండి, సరిగ్గా చూసుకోండి. ఇది ఆర్ట్ బోర్డ్స్కి పనిచేస్తుంది, ఇది పొజిషన్కి, ప్లస్ ఇది ఇమేజెస్ ఎడిటింగ్ ఏమైనా ఉంటే ఈ ట్రాన్స్పరెన్స్కి చేసేసి ఓకే అంటాను. ఆల్ అన్నీ లాక్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఎప్పుడైతే అడ్జస్ట్మెంట్కి వస్తే చూడండి, ఇది యాక్టివ్లో లేవు, ఎందుకంటే ఇవన్నీ లాక్ అయిపోయాయి అందుకని. ఓకే. సో ఎప్పుడైతే మీరు అన్నీ తీసేయాలంటే లాక్ లేయర్స్కి వెళ్ళేసి అన్నీ తీసేసి ఇవన్నీ తీసేసి ఓకే అంటే లాక్ వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు ఏమైనా చేయొచ్చు. ఇంకా అడ్జస్ట్మెంట్కి వెళ్ళి కౌస్ చేసుకుంటే కౌస్ ఇలా చేసుకోవచ్చు. ఓకే, అవన్నీ చేసుకోవచ్చు అండి. సో ఇదండి లాక్ ఇలా అయిపోయింది. ఫిల్ అంటే ఏంటి, జస్ట్ లైక్ ఒపాసిటీ లాగానే అండి. ఒపాసిటీ తగ్గిస్తే ఏమవుతుంది ఇది. సో క్లిక్ చేసుకొని న్యూ లేయర్ అండి, ఇది న్యూ లేయర్ క్లిక్ చేసుకొని ఇంకేమైనా షేప్స్ ఏమైనా కావాలనుకుంటే తీసుకొని ఇలా వేసేస్తామండి. వేసేసి ఇది న్యూ లేయర్. అప్పుడు దీన్ని కూడా రీనేమ్ చేసుకోవచ్చు. ఇలా ఐకాన్ ఇలా ఉంటాయి. సో ఇది 2 లేయర్ క్లిక్ చేసుకోవాలని షిఫ్ట్ పట్టుకొని 2 క్లిక్ చేసేసుకొని ఇక్కడ లేయర్ని మెర్జ్ చేసుకోవచ్చండి. మెర్జ్ లేయర్స్ అంటే ఒక లేయర్లోకి వచ్చేస్తాయి మొత్తం అన్నీ. సో మెర్జ్ చేసుకుంటే కొంచెం కష్టం కదా. ఎప్పుడైనా హెవీ ఫైల్స్ ఉన్నప్పుడు మీరు మెర్జ్ చేసుకొని అవుట్పుట్ జేపీఈలో కానీ పిఎన్జీలో కానీ సేవ్ చేసింది. కానీ మెర్జ్ కంటే బెటర్ లింక్ ఇప్పుడు అట్ ఎ టైం ఇప్పుడు ఈ 2 లేయర్స్ ఒకసారి మూవ్ చేసుకోవాలనుకోండి. ఇప్పుడు ఇది మూవ్ చేస్తున్నాం, 2 లేయర్స్ ఒకసారి మూవ్ చేసుకోవాలన్నప్పుడు 2 సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ లింక్ లేయర్స్ అని ఉంటుందండి. లింక్ లేయర్స్ ఎప్పుడైనా క్లిక్ చేస్తారో అవి లింక్ లాగా చైన్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ కనిపించిందా, చెక్ చేసుకొని క్లియర్ కనిపిస్తుంది కదా. సో అప్పుడు మీరు మూవ్ చేసుకోవచ్చు అట్ అ టైం 2 లేయర్స్ని. మళ్ళీ లింక్ తీయాలంటే సేమ్ అక్కడ 2 సెలెక్ట్ చేసుకొని అన్లింక్ లేయర్స్ అనండి. సో మళ్ళీ పర్టికులర్ ఏదైనా ఒక చేసుకొని ఒకటే మూవ్ అవుతుంది ఇలా. సో అర్థమైందా ఫ్రెండ్స్. సో లేయర్ని డూప్లికేట్ చేయాలంటే ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్, డూప్లికేట్ అయిపోతాయి ఎన్ని కావాలంటే అని. డిలీట్ చేయాలంటే సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయడం లేయర్ని.
కింద ఉంది కదా కనిపించట్లేదు మనకి, పైన ఇస్తాము. చూడండి 2 లేయర్స్ ఉన్నాయి కదా. ఈ లేయర్ డిలీట్ చేయాలంటే డిలీట్ చేసేస్తాం. ఓకే, సో లేయర్ డూప్లికేట్ అనేది ఇక్కడ కూడా ఉంటుంది. క్లిక్ చేసుకొని డూప్లికేట్ లేయర్ అంటే నేమ్ ఇచ్చేసి ఏదన్నా ఓకే అంటే ఆ లేయర్ డూప్లికేట్ అవుతుంది. క్లిక్ చేసేసుకొని మూవ్ చేసుకొని డూప్లికేట్ అయింది కదా. రకరకాల ఆప్షన్స్ ఇక్కడ కూడా ఉంటాయి. న్యూ లేయర్ అండి, కాపీ, డూప్లికేట్, డిలీట్ లేయర్, న్యూ గ్రూప్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. మోర్ దెన్ చాలా లేయర్స్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి ఉంది. ఓకే, మళ్ళీ న్యూ లేయర్ తీసేసుకొని ఇప్పుడు ఇంకొక షేప్ ఉంటుంది ఇక్కడ, సంథింగ్ ఏదైనా ఇలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఇన్ని లేయర్స్ ఉన్నాయి కదా, ఇదొకటి, 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 ఇదొకటి. ఈ లేయర్స్ అన్ని సెలెక్ట్ చేసేసుకొని ఒక గ్రూప్లా ఫామ్ చేసుకోవడానికండి. ఇక్కడ ఫోల్డర్ క్లిక్ చేసినా సరే ఇక్కడ ఫోల్డర్ క్లిక్ చేసేసి గ్రూప్ అయిపోతుంది. అంటే ఇవన్నీ గ్రూప్ అయిపోయాయండి. ఇప్పుడు గ్రూప్ అయినాక మీరు దాన్ని మూవ్ చేసుకోవచ్చు. పర్టికులర్ ఒక షేప్ సెలెక్ట్ చేసుకొని అలా. అంటే గ్రూప్ మొత్తం డిలీట్ చేసేస్తే ఇక్కడ మీకు క్వశ్చన్ అడుగుతుంది, గ్రూప్ అండ్ కంటెంట్ ఓన్లీ గ్రూపా అని. అయితే ఓన్లీ గ్రూప్ ఓన్లీ అంటే ఫోల్డర్ ఒకటి డిలీట్ అవుతుందండి, ఆ కంటెంట్ అలానే ఉంటుంది. చూడండి అయిందా. సేమ్ అవే ఆప్షన్స్ ఇక్కడ అన్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సేమ్ న్యూ గ్రూప్ ఫ్రమ్ లేయర్స్, కొలాప్స్ ఆల్ గ్రూప్స్ అని ఉంటుంది. సేమ్ అవే ఆప్షన్స్ అండి ఇది కూడా. ఓకే, అయితే కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఆప్షన్. ఏంటో చూద్దాం. ఇది ఇప్పుడు ఈ షేప్ ఉంది కదండి, ఇది కప్ లాగా సంథింగ్, దీన్ని రైట్ క్లిక్ చేసి ఇది కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఈ సింబల్ వస్తుందండి. అంటే అది స్మార్ట్ ఆబ్జెక్ట్ లాగా మారిపోయింది. మారిపోయినప్పుడు దాన్ని మీరు ఎంత స్కేల్ చేసినా కానీ పిక్సెలెట్ కావాలి, పిక్సెలెట్ అయిపోయిందండి. సో నేను చెప్పేది ఏంటంటే న్యూ లేయర్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒకటి నేను మార్కెట్ టూల్తోని ఒక కలర్ ఫిల్ చేశాను కదా. ఈ లేయర్ ఇలా మామూలుగా ఇలా వస్తుంది. ఎప్పుడైతే దీన్ని రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ క్లిక్ చేస్తారో స్మార్ట్ ఆబ్జెక్ట్ లాగా అయిపోతుందండి. స్మార్ట్ ఆబ్జెక్ట్ లాగా అయిపోతుంది. అది స్మార్ట్ ఆబ్జెక్ట్ ఏంటంటే అది కావాలంటే లూజ్ చేయదండి. ఇంకా మీరు ఎంత పెద్ద చేసినా కానీ, ఇలా చిన్నగా చేసుకున్నా కానీ, రొటేషన్ చేసినా కానీ అది క్వాలిటీ లూజ్ కాకుండా కాపాడుతుంది. మళ్ళీ మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే దాని లోపలికి వెళ్ళాలండి. లోపలికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి కలర్ మార్చేస్తారు అనుకోండి. ఒకవేళ ఇది లాక్ వేసుకొని కూడా కలర్ మార్చుకోవచ్చు అండి. లాక్ ఇచ్చేసి సంథింగ్ కలర్ మార్చేస్తారు అనుకోండి. తీసుకొని ఇప్పుడు క్లోజ్ చేసేసి ఎస్ అని కొట్టండి, ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. సో కన్వర్ట్ ఆబ్జెక్ట్ అంటే అదే అండి. ఓకే, సో లేయర్స్ని మీరు అరేంజ్ కూడా చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది. ఇప్పుడు లేయర్కి వెళ్ళి ఇక్కడ అరేంజ్ ఉందండి, బ్రింగ్ సెండ్ బ్యాక్వర్డ్ అంటే బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు 2 లేయర్స్, ఇప్పుడు ఏరోప్లేన్ లేయర్ ఉంది. అలాగే మీరు షార్ట్ కట్ కంట్రోల్ పట్టుకొని ఫ్లవర్ బ్రాకెట్స్ ఉంటాయి కదా, డౌన్ అప్ అండ్ లెఫ్ట్ రైట్ క్లిక్ చేయండి ఫ్లవర్ బ్రాకెట్స్. ఇది ఏరోప్లేన్ కదా, ఇప్పుడు ఏరోప్లేన్ మొత్తం డౌన్గా ఉంది, ఇలా ఉంది. ఇది అప్ తీసుకురావాలంటే లేయర్ అరేంజ్ బ్రింగ్ టు ఫ్రంట్ వచ్చేస్తుందండి. ఓకే, ఈ విధంగా. సో అన్ని లేయర్స్ క్లిక్ చేసేసుకొని ఇక్కడ ఆప్షన్స్ అని డూప్లికేట్ లేయర్స్, ఎక్స్పోర్ట్ న్యూ గ్రూప్ ఇవన్నీ చెక్ చేసుకోండి. కన్వర్ట్ టు స్మార్ట్, లింక్ లేయర్స్, మెర్జ్ లేయర్స్, ఫ్లాటర్న్ ఇమేజ్ అంటే చూడండి ఒకటి మొత్తం ఒక మొత్తం మెర్జ్ అయిపోయాయండి. చూసారా, ఫ్లాటర్న్ అయిపోయాయి. కంట్రోల్ ఆల్ జెడ్ కొడుతున్నాను. ఓకే, సో ఇవన్నీ బ్లెండింగ్ మోడ్స్ ఏంటి చూసారు కదా. ఎప్పుడైతే ఇక్కడ నార్మల్ ఉండో డిజాల్వ్ పెట్టుకోండి. ఈ మార్చుకుని చూడండి, కలర్ బటన్ అంటే అలా వస్తుంది, కనిపిస్తుందా. లైట్ అని అంటే ఇలా వస్తుంది. బ్లెండింగ్ మోడ్స్ అండి. అది ఒపాసిటీ అంటే 0 వేస్తాం, ఏం కనిపించదు. కాయండి. ఓకే, నార్మల్.
సో ఈ లేయర్ ఉంది కదండి, దీనికి నేను ఎప్పుడైతే లేయర్కి వెళ్ళి లేయర్ మాస్క్ రివల్ ఆల్ అని క్లిక్ చేస్తానో ఈ విధంగా వస్తాయండి. వచ్చినప్పుడు మీరు ఇక్కడ బ్రష్ తీసుకోండి, బ్రష్ తీసుకొని సాఫ్ట్ బ్రష్ తీసుకోండి, ఇక్కడ తీసుకొని ఇలా రబ్ చేస్తానండి. సో బ్లాక్ ఉన్నప్పుడు రిమూవ్ చేస్తుందండి, ఇలా చేసిందా. సో అప్పుడు నేను సో మళ్ళీ మనకు కావాలన్నప్పుడు రివర్స్ చేసుకోండి, వైట్ చేసుకోండి. వైట్ చేసుకుంటే మీకు ఆ ఏరియా కావాలంటే మళ్ళీ వచ్చేస్తుంది, ఇలా సంథింగ్ ఒక ఫెదర్ ఎఫెక్ట్ లాగా వస్తుంది. వచ్చినప్పుడు ఎప్పుడైతే షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేస్తారో ఇక్కడ మొత్తం వెళ్ళిపోతుందండి ఆ మాస్క్ అనేది. చూసారా, ఇట్లా న్యూ లేయర్ తీసేసుకొని మీరు మళ్ళీ కలర్ ఫిల్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన కలర్ ఇక్కడ. సో మీరు ఎడిట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. క్లిక్ చేసుకొని కావాలంటే తీసుకోవడం, ఇలా వద్దనుకుంటే రివర్స్ చేసేసి టప్ చేసుకోవడం ఇలా. చూసారా, ఇది ఒక వన్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ అండి. సో లేయర్స్లో మీకు ఆల్రెడీ అన్నీ తెలిసిపోయాయి అనుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మీ డౌట్ ఏందో టైప్ చేయండి, నేను కంపల్సరీ రెస్పాండ్ అవుతాను మీ డౌట్స్ అని క్లియర్ చేయడానికి. సో అన్నీ సెలెక్ట్ చేసుకొని Ctrl+E డిలీట్ కొడుతున్నాను. సో టెక్స్ట్ కూడా చూసారు కదా, మోషన్ అని క్లిక్ చేసేసి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ ఇక్కడ కూడా ఉంటాయి, క్లిక్ చేసేసి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ అని ఉంటాయండి, క్లిక్ చేసేసుకొని బేవల్ కావాలంటే బేవల్ ఇవ్వండి. ఆల్రెడీ డిస్కస్ చేస్తాం మనం ఇది ఇన్నర్ గ్లో చేసి ఓకే అండి. కాపీ లేస్తా పేస్ట్ లేయర్ స్టైల్ కూడా చెప్పాను కదా, ఓకే. సో నెక్స్ట్ మనం ఫిల్టర్స్ కొని తెలుసుకుందామండి. డిలీట్ చేస్తున్నాను, ఫైల్ ఓపెన్ అంటాను. సంథింగ్ సో ఈ ఇమేజ్ తీసుకుందామండి. Ctrl+T కొట్టి చిన్నగా చేస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ ఒక ఇమేజ్ని మీరు ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్కి వెళ్ళి ఇవన్నీ చూసాం కదా, కర్వ్స్ అంటే కర్వ్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చండి. ఇలా ఇలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. థ్రెషోల్డ్ అంటే ఈ విధంగా వస్తుంది, ఓకే. ఇమేజ్ అడ్జస్ట్మెంట్. పోస్టరైజ్ అంటే ఒక పోస్టర్ లాగా మారిపోతుందండి. చూడండి ఆ వాల్యూస్ మీరు ఎంత ఎక్కువ చేస్తే అంత తగ్గిస్తే ఇలా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి, చాలా ఆప్షన్స్ ఉంటాయి. సేమ్ ఇవి ఆప్షన్స్ ఫిల్టర్లో కొన్ని ఉంటాయి. రిప్లేస్ కలర్స్ ఆల్రెడీ చూసాం కదా మనం లాస్ట్ క్లాస్లో. ఈ ఆప్షన్ ఇంపార్టెంట్ అండి, చెక్ చేసుకోండి, ఓకే. డీసాచురేట్ అంటే బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది, Ctrl+Z. అలాగే ఫిల్టర్స్లో కూడా మీకు చాలా ఇస్తారండి. దీంట్లో మీరు బ్లర్ కావాలన్నా కానీ బ్లర్ ఇవ్వచ్చు. అదేవిధంగా ఫిల్టర్ బ్లర్ ఎక్కువ కావాలంటే మళ్ళీ క్లిక్ చేస్తున్నా కొద్దిగా బ్లర్ ఎక్కువ అవుతుందండి, ఓకే. ఫిల్టర్ నాయిస్, యాడ్ నాయిస్, మీకు ప్రివ్యూల్ ఇక్కడ కనిపిస్తుంది కదా, అమౌంట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ అనుకోవాలి. అలాగే ఫిల్టర్లో రెండర్ క్లౌడ్స్ అని అవన్నీ ఉంటాయండి, క్లౌడ్స్ లాగా వచ్చేస్తుంది. ఫిల్టర్ వీడియో స్టైలైజ్, టైల్స్ ఇవి బాగుంటాయండి. టైల్స్ చూడండి, టైల్స్లో వచ్చేసాయి కదా. సో ఇవన్నీ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. ఇలా మంచి మంచి ఎఫెక్ట్స్ ఉంటాయి. పిక్సిలేట్, ప్రైస్టల్, మోసాక్ అని ఉంది కదా, చూడండి ఇంత పిక్సిలేట్ అయిపోయింది. ఇది మనకి టీవీలో కనిపిస్తుంది, కొన్ని క్రైమ్ స్టోరీస్ చూసినప్పుడు ఈ విధంగా వస్తుంది అది. ఫిల్టర్ స్టైలైజ్, విండ్, ఎంబోస్ అంటే ఏంది, సమ్ సిల్వర్ కాయిన్స్ ఉంటాయి మనం మనవి, 1 రూపీ కాయిన్ 2 రూపీ కాయిన్, ఆ విధంగా వస్తుందండి ఈ ఎఫెక్ట్, చూసుకోండి, ఓకే. డిసార్ట్, పోలర్ కట్, జిగ్జాగ్ వచ్చిందా. ఒకవేళ సంథింగ్ ఒక వాటర్ లిక్విడ్లో చూస్తే ఏ విధంగా ఉంటుందో, ఓషన్లో మనకి రిపుల్ పడుతుంది ఆ విధంగా వస్తుందండి. సో ఫిల్టర్లో ఇవన్నీ ఫిల్టర్ గ్యాలరీ, ఆర్టిస్టిక్స్ అని ఉంటాయి, ఇంకా చాలా చాలా బాగుంటాయి. అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. షార్ప్నెస్ చూసుకోవడానికి. స్టైలైజ్, ఎక్స్ట్రూడ్ అంటే ఏమవుతుంది, మొత్తం ఇట్లా క్యూబ్స్ లా ఫామ్ అవుతుంది కదా, అది
ఒక 3D లాగా వస్తుంది కదా, ఆ టైప్ అనమాట. సో ఫిల్టర్లో అన్ని ఆప్షన్స్ క్లియర్ అయిపోయాయి అనుకుంటా. 3Dకి సంబంధించిన ఆప్షన్స్ వ్యూలో మీరు చూస్తారు కదా. సో సో గ్రిడ్ వచ్చేస్తుంది అండి. అలాగే వద్దనుకుంటే తీసేయచ్చు. ఓకే, కంట్రోల్ ఆర్ కొడితే రూలర్స్ వస్తాయండి. ఇలా వద్దనుకుంటే తీసేయచ్చు. సో వ్యూలో జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఆల్రెడీ చూసారు కదా. సో ఈ ఆప్షన్స్ అన్నీ మనము సబ్జెక్ట్ చెప్పినప్పుడే మీకు అన్ని కవర్ అయిపోయాయండి. అంతగా ఏముండవు. సెలెక్ట్ ఆల్ కొడితే మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. అలాగే సెలెక్ట్కి వెళ్ళి డీసెలెక్ట్ అని కొడితే వెళ్ళిపోతుందండి. ఇన్వర్స్ సెలెక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఏరియా ఉంది, ఈ ఏరియా కొంచెం నేను బ్లాక్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తానంటే లేజర్ టూల్ తీసుకొని ఈ ఏర్ వరకు సెలెక్ట్ చేసుకుంటానండి. ఇలా చేసుకొని రైట్ క్లిక్ చేసి ఫెదర్ ఇస్తానండి కొద్దిగా. నేను ఫర్ ఎగ్జాంపుల్ 15 ఇచ్చి ఓకే అన్నాను. సో ఎప్పుడైతే నేను సెలెక్ట్కి వెళ్ళి ఇన్వర్స్ సెలెక్షన్ షిఫ్ట్ కంట్రోల్ ఐ షార్ట్ కట్ కొట్టాను అనుకోండి, ఇదంతా మనకి అంటే ఎఫెక్ట్ కాదండి, ఓన్లీ ఎయిర్ వరకే ఎఫెక్ట్ అవుతుంది. ఏమైనా ఎఫెక్ట్ అప్లై చేసి చూడండి. అడ్జస్ట్మెంట్ కర్వ్స్ తీసుకుంటాను. సో దీంట్లో రివర్స్ అయింది, చూసారు కదా, రివర్స్ అవుతుంది. ఓకే, షిఫ్ట్ కంట్రోల్ ఐ బ్రష్ తీసుకోండి, చిన్నగా వేసేసుకోండి. ఫెదర్ ఇచ్చాను కదా. సో ఇమేజ్ ఓన్లీ బయట మాత్రం వస్తుంది, లోపల మాత్రం రాదండి. దీని అర్థం ఈ విధంగా. ఫెదర్ ఎక్కువగా ఇచ్చాం కాబట్టి అది ఎక్కువ తీసుకుంది. ఓకే, కంట్రోల్ డి. ఇంకా క్లియర్ చెప్పాలంటే న్యూ లేయర్ తీసేసుకోండి. డ్రాగ్ చేస్తాము. ఎప్పుడైతే షిఫ్ట్ కంట్రోల్ ఐ కొట్టేసి కంట్రోల్ బ్యాక్ స్పేస్ కొట్టండి, చూడండి ఆ ఏరియా వదిలేసి మొత్తం కలర్ ఫిల్ చేసింది. అది ఇన్వర్స్ సెలెక్షన్ అండి. ఓకే, ఫైల్కి వెళ్ళి రివర్ట్ అంటున్నాను, ముందుకు వచ్చేసింది. ఓకే, అయితే ఈ ఇమేజ్ నుంచి మనం అన్ని తీసుకున్నామని అర్థం. ఓకే, డబుల్ క్లిక్ చేసి లేయర్ లాక్ తీస్తున్నాను. ఫిల్టర్ చూసి సెలెక్టర్లో చూసారు కదా, కొన్ని టైప్లో ఇవన్నీ చూసారు కదా. లేయర్, వెక్టర్ మాస్క్, లేయర్ మాస్క్, ఐడ్ లేయర్స్, గ్రూప్ లేయర్స్, లాక్ లేయర్స్, ఇవన్నీ ఫ్లాటర్ అని చూస్తారు. మ్యాటింగ్ ఏంటంటే ఫస్ట్ పెంటూల్తో మీరు ఇలా ఏమైనా ఇమేజ్ కట్ చేస్తారు కదా, నేను రఫ్లీ కట్ చేస్తున్నాను, మీరైతే నీట్గా కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ బ్యాక్గ్రౌండ్ ప్లేన్ ఉంది కాబట్టి మీరు మ్యాజిక్ వ్యాండ్ లేకపోతే మ్యాజిక్ ఎరేజర్ టూల్ అన్నీ వాడి ఈజీగా రిమూవ్ చేయొచ్చు. కానీ మీకు సబ్జెక్టు ఈజీగా కంట్రోల్ ఎక్స్ కొడుతున్నాను, కంట్రోల్ ఎక్స్ కొట్టేసి కంట్రోల్ బ్యాక్ స్పేస్ ఫిల్ చేస్తాను, కంట్రోల్ వి అంటున్నాను. సో ఇలా కట్ చేసినాక ఈ ఎడ్జెస్ కొంచెం రఫ్గా ఉంటాయి కదా, దీనికి కొంచెం అప్పుడప్పుడు వైట్ బ్లాక్ ఉంటాయి ఎడ్జెస్, అవన్నీ రిమూవ్ చేయడానికి ఇప్పుడు లేయర్కి వెళ్ళేసి మ్యాటింగ్ ఫస్ట్ డిఫరెన్స్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. ఓకే అనండి, కొంచెం పోయింది కదా, కనిపించింది కదా, ఇక్కడ లేయర్ మ్యాటింగ్ డిఫరెన్స్ అని ఉంది, క్లిక్ చేసి ఓకే అనండి, పోయిందా. అలాగే లేయర్ మ్యాటింగ్ రిమూవ్ బ్లాక్ మ్యాట్ అనండి, బ్లాక్ వెళ్ళిపోతుంది. అలాగే మ్యాటింగ్ రిమూవ్ వైట్ మ్యాట్ అంటే వైట్ వెళ్ళిపోతుంది. అప్పుడు మీకు క్లియర్గా వస్తుంది అనమాట, అది దాని అర్థం. ఓకే, ఫైల్ రివర్ట్ అంటున్నాను మళ్ళీ నేను. ఇమేజ్ అడ్జస్ట్మెంట్, ఆటో టోన్, ఆటో కాంట్రాస్ట్ క్లిక్ చేయగా అయిపోతుందండి. ఒకవేళ మీకు ఈ మొత్తం ఫస్ట్ ఇవి క్లిక్ చేసుకోండి, దీనివల్ల సరిగ్గా కాకపోతే ఇమేజ్ వెళ్ళిపోండి మీరు వేరే ఆప్షన్స్కి. ఓకే, క్యాన్వాస్ సైజ్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఎప్పుడైతే మీరు ఇక్కడ క్లిక్ చేసి కింద క్లిక్ చేసేసుకొని ఇప్పుడు హైట్ ఎక్కువ చేస్తారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 16 కావాలి, చూడండి ఇక్కడ బ్లాంక్ వచ్చిందా, ఇది క్యాన్వాస్ సైజ్ అండి. అది ఎగ్జాంపుల్ నాకు డౌన్లో కావాలంటే ఇమేజ్ క్యాన్వాస్ సైజ్, ఈ డయాగ్రామ్ చేసి గుర్తుపట్టాలండి. సో ఇక్కడ నాకు మళ్ళీ 15 పెట్టేసి 5 అని ఉంది, 17 వచ్చేసి ఓకే, ప్రొసీడ్. చూడండి వాల్యూ ఎంత ఎంటర్ చేసి అంత వస్తుంది, అర్థమైందా క్యాన్వాస్ సైజ్ అంటే. సో ఇప్పుడు లెఫ్ట్కి కావాలంటే క్లిక్ చేసేసుకొని ఇక్కడ ఎంటీ రావాలి మనకి, అంటే ఇది విడ్త్ కదా,
కొంచెం ఎక్స్టెండ్ కావాలి ఇది నాకు. 27 ఓకే, ఎక్స్టెండ్ అయిందా? సో ఇదండి క్యాన్వాస్ సైజ్. ఇమేజ్ రొటేషన్ అంటే 90 క్లాక్ వైజ్ చూడనా, మొత్తం ఇమేజ్ మొత్తం రొటేట్ అవుతుంది. ట్రిమ్, డూప్లికేట్ అప్లై, క్యాలిక్యులేషన్ వేరియబుల్స్. ట్రిమ్ అంటే తెలుసు కదండి, ఎప్పుడైతే ఇమేజ్ ఇట్లా చిన్నగా ఉంటుంది, ఇక్కడ ఎంటీ స్పేస్ ఉంటుంది కదా, అప్పుడు మీరు ఇమేజ్కి వెళ్ళి ట్రిమ్ అనండి, డిఫాల్ట్ వాల్యూస్ వదిలేసి ట్రిమ్ అనేసి ట్రిమ్ అయిపోతుందండి, డాక్యుమెంట్ అంతవరకు వచ్చేస్తుంది. సో ఎడిట్లో ఇవన్నీ చూసారుగా, పేజ్ ట్రాన్స్ఫార్మ్, స్కేల్, రొటేషన్, ట్రాన్స్ఫార్మ్లో ఉంటాయి ఇవన్నీ. ఫైల్లో రివర్ట్ టు ఎక్స్పోర్ట్. సో ఏదైనా ఫైల్ ఎలా సేవ్ చేస్తారు మీరు? ఫైల్, సేవ్ యాజ్, పిహెచ్డి ఫైల్ సేవ్ చేస్తే లేయర్స్, ఒకవేళ లేయర్స్ ఉంటే పిహెచ్డిలో సేవ్ చేసుకోండి. లేయర్స్ ఏం లేకపోతే ఒకటే ఇమేజ్ ఉంటే జెపిఇజి పెట్టుకొని డెస్క్టాప్ మీదకి వచ్చేసి మై ఫైల్ డాట్ జెపిఇజి క్లిక్ చేసినాక క్వాలిటీ ఉంటుంది కదా, క్వాలిటీ ఎక్కువ పెట్టేసుకొని ఓకే అనండి. సో అదేవిధంగా ఇప్పుడు నేను కొన్ని లేయర్ తీసుకున్నాను, ఒక షేప్ తీసుకుంటున్నానండి, ఏరోప్లేన్ షేప్ ఓకే కదా, తీసుకున్నాను. ఇది వైట్ కలర్లో ఉంది కదా. ఇప్పుడు ఈ లేయర్ని నేను ఆఫ్ చేస్తాను, బ్యాక్గ్రౌండ్ లేయర్ని. ఇది ఆఫ్ చేసి ఎప్పుడైతే నేను ఇది పిఎన్జీలో సేవ్ చేస్తానో అప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ అనేది రాదండి. బ్యాక్గ్రౌండ్ రాకుండా ట్రాన్స్పరెంట్ సేవ్ చేస్తుంది పిఎన్జీ. ఈ ఒక్క ఆప్షన్ ఉంది పిఎన్జీ. ఒకసారి జిఫ్ కూడా వాడుకోవచ్చు అండి ఒక్కొక్కసారి. సో పిఎన్జీ మ్యాక్సిమం వాడతారు అందరూ. పిఎన్జీ క్లిక్ చేసి, పిఎన్జీ అంటే ఏంటి, పోర్టబుల్ నెట్వర్క్ గ్రూప్ కదా, క్లిక్ చేసుకొని మై ఫైల్ పిఎన్జీ అని క్లిక్ చేసుకొని సేవ్ చేయండి. సేవ్ అయిపోయింది కదా. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను. ఎప్పుడైతే నేను ఫైల్ ఓపెన్ అంటానో డెస్క్టాప్ మీద మై ఫైల్ పిఎన్జీ ఉంది కదా, ఓపెన్ చేస్తాను. సో దీంట్లో బ్యాక్గ్రౌండ్ అనేది రాదండి, చూసారా, మనం బ్యాక్గ్రౌండ్ తీసుకోలేదు, పిఎన్జీలో సేవ్ చేస్తాం, సో బ్యాక్గ్రౌండ్ రాదు. ఈ విధంగా ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు ఇది. సో చాలా ఫైల్ ఫార్మాట్స్ ఉంటాయండి ఫోటోషాప్లో. మీకు ఫైల్ సేవ్ యాజ్కి వెళ్ళి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి, చూసుకోండి. టిఫ్, పెద్ద పెద్ద ఫార్మాట్లో ఓర్డింగ్ ఫ్లెక్స్ ఉంటాయి కదా, దీంట్లో టార్గా ఫార్మాట్స్, పిఎన్జీ, పిక్సెల్, పీడిఎఫ్ కూడా ఉంటుంది మీకు ఇందులో. అంటే ఫోటోషాప్ డాక్యుమెంట్, ఫోటోషాప్ లార్జ్ డాక్యుమెంట్, పెద్ద సైజ్కి ఇది వాడతారండి. ఇంకా ఇక్కడ జేపెగ్, జాయింట్ ఫోటోగ్రఫీ ఎక్స్పర్ట్ గ్రూప్, రకరకాల ఫార్మాట్స్ అవన్నీ ఉంటాయి. మనకు మెయిన్గా ఇంపార్టెంట్ జేపీజీ, పిఎన్జీ, టిఫ్, టార్గా, ఇంకా పీడిఎఫ్ అండి. అవి మాత్రం ఎక్కువ వాడతాం మనం. ఓకే ఫ్రెండ్స్, సో ఇదండి ఫోటోషాప్ కంప్లీట్ ట్యుటోరియల్. మీకు నా క్లాసెస్ అన్ని పూర్తిగా క్లియర్గా అర్థమైనాయి అని అనుకుంటున్నాను. సో మ్యాక్సిమం ఈ వీడియోస్ మ్యాక్సిమం అందరికీ షేర్ చేయండి. క్లాసెస్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే ఏ డౌట్స్ ఉన్నా కంపల్సరీ కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను కంపల్సరీ త్వరగా రెస్పాండ్ అవుతాను. నా ట్యూటోరియల్స్ మీకు రియల్గా మీకు యూజ్ అవుతున్నాయి అనుకుంటేనే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరందరూ ఇప్పుడు నా గ్రూప్ మెంబర్స్. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నేను క్లారిఫై చేయడానికి రెడీ ఉంటాను. మనం అందరం కలిసి ఈ ఛానల్ని మనం డెవలప్ చేసుకుందాము. సో నా వెబ్సైట్ కూడా చూడండి ఫ్రెండ్స్, www.motionant.com. రకరకాల ఫ్రీ సర్వీసెస్ కూడా ఉన్నాయి నా దాంట్లో, ఒకసారి వెబ్సైట్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ట్యూటోరియల్. మీకు బాగా నేర్చుకొని మంచి జాబ్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.